నమస్తే, ఈ సీనియర్ జర్నలిస్ట్ తేరంగల కృష్ణయ్య. ఈరోజు ఒక ప్రధాన అంశం. రేపు పులివెందుల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణకు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అటు తర్వాత జనసేన పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు పాల్గొంటారు. రేపు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేపట్టనున్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఈ విగ్రహం వద్దకు వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి, ఆ తర్వాత ఇతర పులివెందుల నాయకులు ఈ విగ్రహ స్థితిగతులను పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లకు అన్ని సంసిద్ధం అయినాయని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, అటు తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతూ ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ అనేది పులివెందుల పట్టణంలో ఒక నానుడి సర్కిల్గా ఉండేది. అరే ఎక్కడ ఉన్నావురా అని అడిగితే పులివెందుల పట్టణంలో బిఎస్ఎన్ఎల్ సర్కిల్ వద్ద బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్నాను రా ఇక్కడికి అంటే వెంటనే అడ్రస్ కనుక్కునే పరిస్థితి. ఈ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ ఇక నుంచి రాదు. ఈ సర్కిల్కు వాజ్పేయి సర్కిల్ అనే పేరు రానుందా అనేది చర్చ కొనసాగుతూ ఉంది. అరే ఎక్కడున్నారంటే వాజ్పేయి విగ్రహం వద్ద, వాజ్పేయి విగ్రహ సమీపం వద్ద ఉన్నాను అని చెప్పే పరిస్థితి భవిష్యత్తులో రానుంది. అయితే విగ్రహాలు అనేటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు దాదాపుగా ఉన్నాయి. ఎవరైనా పులివెందులకు వచ్చి ఎక్కడున్నారు అంటే రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఉన్నాను పట్టణంలో అంటారు. పట్టణంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఏ విగ్రహం ఎక్కడ, ఏ ఏరియా అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పులివెందుల పట్టణంలో జాతీయ పార్టీకి చెందిన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విగ్రహం ఒకే ఒకటి ఉంది కనుక పులివెందుల ప్రజానీకం ఈ అడ్రస్ను కూడా ఈజీగా కనుక్కునే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది అన్నది నా ఈ చిన్న వీడియో. కాబట్టి బిఎస్ఎన్ఎల్ సర్కిల్ పోయే, వాజ్పేయి సర్కిల్ వచ్చే. మీ సీనియర్ జర్నలిస్ట్ తేరంగల కృష్ణయ్య. నమస్తే, నా పేరు చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఈయన వచ్చేసి వంగల శశిభూషణ్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో 6వ తేదీ జూన్ 2026 తేదీన మన మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మనము ఆవిష్కరిస్తున్నాము. వాజ్పేయి గారి విగ్రహము నాట్ ఓన్లీ పులివెందుల, మనం చూసుకుంటే కనుక ఆయన విగ్రహాన్ని పెట్టాల్సిన అర్హత ప్రతి ఒక్క టౌన్కు, ప్రతి ఒక్క ప్లేస్కు ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ డెవలప్మెంట్ అనేది ఆయన స్ఫూర్తితో జరిగినది. మీరు చూసుకుంటే నేషనల్ హైవేస్ కావచ్చు, తర్వాత వచ్చేసి పోఖ్రాన్ అణుపరీక్షలు. ఈరోజు మీరు కరెంట్ సిచ్యువేషన్ లో మీరు చూస్తే ఈరోజు ఇరాన్ మీద దాడి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇరాన్ మీద దాడి? వాళ్ళ దగ్గర వచ్చేసి అనవసరాలు లేవు. అదే మన వైపు చూడడానికి, మన వైపు ఎవరన్నా ఏలెత్తి చూపడానికి కానీ, మన వైపు రాయడానికి కానీ భయపడుతున్నారు అంటే ఆ రోజు పోఖ్రాన్ అణుపరీక్షల ద్వారా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మనం శక్తివంతులమైన అన్నమాట. ఎందుకు పులివెందుల్లో ఇలాంటి విగ్రహము, ఈయన విగ్రహం పెట్టాలంటే పులివెందుల పీపుల్ మరి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు ఎక్కడ ఉన్న భారతదేశంలో పులివెందులు ఉంది. దాన్ని మిగతా వాళ్ళు గుర్తించలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుర్తించింది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, కార్యకర్త లాస్ట్ అనే నినాదంతో ఈరోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మేము వాజ్పేయి గారు అంటే ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోవడం లేదు. మేమైతే ఖచ్చితంగా నేషన్ వైజ్ ఆయన గుర్తింపు ఉండాలి, ఆయన స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నాం అన్నమాట. మీ ద్వారా నేను ఇక్కడున్న పులివెందుల ప్రజలకు, కడప ప్రజలకు, మన స్టేట్ లో ఉన్న మిగతాలకు కూడా తెలియజేయడం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందని మేమైతే